హాయ్ అండి. ఇదిగోండి ఇది షేపు ఇలా సెట్ చేసుకున్నామండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కొలతలతో సహా కట్ చేసాము. ఇది వచ్చి 3 పెట్టానండి. ఈ లెంత్ ఇదిగోండి సేమ్ ఇటు వచ్చేసరికి ఇటు కూడా 3కి 3 పాయింట్స్ తగ్గించి పెట్టానండి. మధ్యలో సెంటర్ డౌన్ వచ్చేసి 2.5 పెట్టుకోండి. ఖచ్చితంగా అలా పెడితే మీకు షేపు పఫ్ కూడా చాలా నీట్గా కనబడుతుందండి. ఇదిగోండి స్టిచ్చింగ్ చేసి ఈ రకంగా రావాలండి. చూస్తున్నారు కదా, ఈ రకంగా వస్తే మీకు షేప్ కరెక్ట్గా వస్తుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బ్లౌజ్కి కాటన్ బ్లౌజేనండి, కాకపోతే పల్చగా ఉందని ఇలా బ్లౌజే లైనింగ్ కింద వేయించుకున్నారు. ఎక్కువ రోజులు ఉంటుంది, అది కూడా కరెక్టే. కాకపోతే ఇదిగోండి చూసుకోండి, ఇలా డాట్స్ వేసుకున్నాక బిగినర్స్ అండి ఇలా డాట్స్ వేసుకున్నాను. ఈ లెంత్ వచ్చేసి 2.5కి తీసుకుని ఇటు మొత్తం ఇలా ఒక లైన్స్ గీసుకుంటే మీకు పక్కాగా స్ట్రైట్గానే ఉంటుందండి. ఇది ఎక్కడికి మిస్ అవ్వదు. ఇదిగోండి ఇలా స్ట్రైట్గానే వస్తుంది మీకు. ఇది ఇదిగోండి ఆల్రెడీ నేను ఒక స్టిచ్ చేసి పెట్టానండి. పఫ్ కూడా చూడండి ఎంత నీట్గా క్లియర్గా ఉందో. బిగినర్స్ అండి ఇలా డాట్ పెట్టుకొని చేసుకున్నారనుకోండి, మీ బ్లౌజ్ మీకు చెడదు. బయట బ్లౌజులు కుట్టాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా పఫ్ ఇలా నుంచొని ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో.